అందరికీ నమస్కారం. నేను మీ నాగ్. ఎన్నికల షెడ్యూలు ఇవాళ రావటం జరిగింది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మే 13వ తారీఖు ఎన్నికలు, జూన్ 4వ తారీఖు ఫలితాలు. ఈ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచే మనకి ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అమల్లోకి రావటం జరిగింది. ఇక నుంచి అసలైన ఆట మొదలు కాబోతుందనేటువంటిది నా ఉద్దేశం. ఎందుకంటే దాదాపు గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి నిర్బంధం, ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే, వాళ్ళకి ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తే అది స్వేచ్ఛగా వాళ్ళ యొక్క భావాల్ని ప్రకటించే ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది దాదాపు 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో హరించుకుపోయింది. ఎవరు నోరెత్తినా నిర్బంధం, ఎవరు పోస్ట్ పెట్టినా కేసులు, ఇంకా గట్టిగా మాట్లాడితే లోపలికి తీసుకెళ్ళి దేహశుద్ధి చేయటం, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి దౌర్జన్యాలు అనేవి గత 5 సంవత్సరాలుగా మనం ఎన్నో చూసాం. కానీ ఇవాళ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చాలామంది ఊపిరి పీల్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే అన్ని వర్గాలు, దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అసంతృప్తితో ఉన్న విషయం మనకు తెలుసు. టీచర్లు వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి స్ట్రైకులు చేశారు, లేకపోతే ఉద్యమాలు చేసినా కూడా వాటిని ఎలా అణిచివేశారో మనం చూసాం. వాళ్ళు కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు ఎప్పుడు కని విని వెరుగని రీతిలో వాళ్ళు ఎలా బయటకు వచ్చి ఉద్యమాలు చేశారో మనం చూసాం. అలాగే రకరకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇవాళ సోషల్ మీడియా ఇంత బాగా పెరిగిన తర్వాత వాళ్ళ భావాన్ని వ్యక్తపరిచేటువంటి స్వతంత్రం లేకుండా ఒక రాష్ట్రంలో పోవటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఒక చిన్న పోస్ట్ పెడితే వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుల్ని, ఆడమనిషిని కూడా తీసుకెళ్ళి ఎలా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారనేది మనం చూసాం. ఈ నిర్బంధం అంతా కూడా ఇవాల్టితోటి పోయింది అనేటువంటి ఆనందంలో చాలామంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉంటున్నారు. అలాగే 2 బలమైనటువంటి పార్టీలు, ఒక పక్కన వైఎస్ఆర్సీపీ, రెండో పక్కన కూటమి. నిన్నటిదాకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు బీజేపీ ఈ కూటమిలో రాకుండా ఉండటం కోసం. కానీ వాళ్ళు అవుననుకున్నా కాదనుకున్నా బీజేపీ వచ్చి తెలుగుదేశం, జనసేనతో కూటమి కట్టడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు హిందూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ సంతోషిస్తున్నారు. అనేకమైనటువంటి గుళ్ళు విధ్వంసం జరిగిన, రథాలు తగలబడిన, రకరకాల గుళ్ళల్లో అనాచారాలు జరిగిన ప్రశ్నించే గొంతు లేకుండా చేశారు ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరైనా మాట్లాడితే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తే ఆంజనేయ స్వామి ఒక చెయ్యిరిగిపోతే ఏమైంది, కొత్త విగ్రహం చేయిస్తాం, రథం గాలిపోతే ఏమైంది, కొత్త రథం చేయిస్తాం అనేటువంటి అనాలోచిత వ్యాఖ్యలు చేసి అనేక మంది హిందువుల యొక్క మనోభావాల్ని వాళ్ళు దెబ్బతీయటం జరిగింది. కేవలం భయంతో, నిర్బంధంతో వాళ్ళు బయటికి రాలేక, వాళ్ళ భావాల్ని వ్యక్తం చేయలేక భయంతో చాలామంది అణిగిమణిగి ఉన్నారు. అయితే ఎప్పుడైతే బీజేపీ వచ్చి ఈ కూటమిలో చేరిందో వాళ్ళకి కొండంత అండలాగా కనిపిస్తోంది. హిందువులు ఒక్క కులంలో కాదు, ప్రతి కులంలో హిందువులు ఉన్నారు, అనేకమైనటువంటి కులాలు. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అవునన్నా కాదన్నా ఆంధ్ర రాష్ట్రం అంతా కులాల గురించి మాట్లాడుకోవటం, ప్రతిదీ కులంతో రంగు పూసుకొని ముందుకెళ్ళటం అనేటువంటిది మనం చూస్తాం.